ఆ ఇంపల్స్ జనరేటర్ ఆ బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ వేయాల్సి వస్తుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. చాలా మంది దీన్ని అఫోర్డ్ చేయలేకపోతూ ఉంటారు. కాబట్టి దాన్ని ఎవరికైనా అంత పెట్టి చేయించుకోలేని వాళ్ళకి ఎక్కువ ఉపయోగించాలని ఉద్దేశంతో పార్కిన్సన్స్ పేషెంట్స్ ప్రధానంగా మనిషి నిదానం అయిపోవటం, చేతులు కాళ్ళు వనకటం, నడుస్తుంటే తూలినట్టు ఉండటం, దాంతోపాటు కండరాలు బిగురైపోవటం అనే 4 ఫీచర్స్ ఉంటాయి. వీళ్ళు మొదట 2-3 సంవత్సరాలు మనం మందులు వాడినా చాలా చక్కగా ఉంటారు. మిగిలిన వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. తర్వాత వాళ్ళ జబ్బు మొదలటం వల్ల మందులు సరిగ్గా పనిచే ఇదివరకు అంత ఎఫెక్టివ్గా లేకపోవటం వల్ల వాళ్ళు దినచర్య ఇబ్బంది పడటం, ఇతరుల మీద డిపెండ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఉపశమనం చేసే ఒక ప్రక్రియ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే మన మెదడులో డీప్గా ఉండే 2 భాగాల్లో 2 లీడ్స్ పెట్టి దాని వైర్ల ద్వారా ఛాతీలో ఉండే ఇంపల్స్ జనరేటర్కి మనం కనెక్ట్ చేస్తాం. ఈ ఇంపల్స్ జనరేటర్స్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటాయి. అది డిపెండ్స్ మనం ఏ టైప్ ఆఫ్ ఇంపల్స్ జనరేటర్ ఇంప్లాంట్ చేసామని దాన్ని బట్టి వాటి లైఫ్ ఉంటుంది. ఒక్కొక్కరికి 3 to 5 years వస్తే మంచి కాస్ట్లీ హై గ్రేడ్ మనం పెడితే కనుక అప్ టు 15 years వాటి లైఫ్ అని ఉంటుంది. సో ఇనిషియల్ 3 years 5 years మనం ఇంప్లాంట్ ఐపీజీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు వాటి లైఫ్ అయిపోతే వాళ్ళ ఇబ్బంది అనేది మొదటికి వస్తుంది. ఇటువంటి వాళ్ళకి మనం ఆ ఇంపల్స్ జనరేటర్ ఆ బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ వేయాల్సి వస్తుంది. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. చాలా మంది దీన్ని అఫోర్డ్ చేయలేకపోతూ ఉంటారు. ఒక పేషెంట్ జస్ట్ మనం 1 year బ్యాక్ వాళ్ళకున్న బ్యాటరీ మనం రీప్లేస్ చేస్తున్నాం. ఇది 15 years బ్యాటరీ. కానీ ఒక 6 months తర్వాత దురదృష్టవశాత్తు ఆమె సడన్గా కార్డియాక్ అటాక్తో చనిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్ మనకి వాలంటరీగా ముందరకు వచ్చి, సార్ ఇది తను చనిపోయారు కదా, ఈ ఇంపల్స్ జనరేటర్ చాలా కాస్ట్లీ కదా, ఇది ఎవరికైనా పనికి వస్తుందేమో, ఒకసారి మీరు డ్రైవ్ చేసి మీ దగ్గర ఉంచుకొని అవసరమైన వాళ్ళకి ఇవ్వండి అని వాలంటరీగా వాళ్ళే చెప్పారు. నమస్తే అండి, నా పేరు ఏ సుధాకర్ రావు. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని. మా మిస్సెస్ పేరు ఏ రాజేశ్వరి. ఆమె సుమారుగా 2011-2012 నుంచి పార్కిన్సన్స్తో సుదీర్ఘకాలం బాధపడింది. ఆమెకి DBS ఆపరేషన్ చేయించాను. ఆ DBS ఆపరేషన్లో భాగంగా 2 సంవత్సరాల క్రితం రీఛార్జబుల్ బ్యాటరీని డాక్టర్ తోట నవీన్ గారు సిటీ న్యూరో హాస్పిటల్లో ఏర్పాటు చేయడం చేశారు. ఆమె దాంతో తిరిగి మళ్ళీ పునర్జన్మ పొందినట్టుగా జీవితాన్ని ఆస్వాదించింది. కానీ మా దురదృష్టం కొద్దీ కార్డియాక్ అరెస్ట్ వలన అకస్మాత్తుగా మరణించింది. సరే, నేను ఆ బ్యాటరీ లైఫ్ 15 సంవత్సరాలు కాబట్టి దాన్ని ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, భరించలేని అంత పెట్టి చేయించుకోలేని వాళ్ళకి ఎక్కువ ఉపయోగించాలనే ఉద్దేశంతో డాక్టర్ గారిని కలిసి రిక్వెస్ట్ చేశాను. ఈ పర్టికులర్ పేషెంట్ మనం 5 years బ్యాక్ మనం సర్జరీ చేసిన పేషెంట్ సడన్గా బ్యాటరీ డెడ్ అయిపోవడం జరిగింది. వాళ్ళకి అర్జెంటుగా మనం బ్యాటరీ రీప్లేస్ చేయవలసి వచ్చింది. సో వీళ్ళతో మనం డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం టైం పడుతుందండి, అంత మనీ మేము అరేంజ్ చేసుకోవాలి అంటే అనేది చెప్పారు. సో ఈ పర్టికులర్ పేషెంట్ని మనం తనకి ఇంప్లాంట్ చేయడం అనేది జరిగింది. చేయక ముందల ఎలా ఉన్నారు, చేసిన తర్వాత ఈ పేషెంట్ ఎంత ఇంప్రూవ్ అయ్యారనేది మనం వీడియోలో చూడొచ్చు. ఈ ప్రస్తుతం నా ప్రక్కన కూర్చున్నటువంటి రవికుమార్ గారికి రీసెంట్గా 1 week బ్యాక్ DBS ఆపరేషన్ ద్వారా ఇన్స్ట్రుమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఇప్పుడు దాని మిషన్ ద్వారా చక్కగా జీవిస్తున్నారు. ఆయన ఇంకా ఈ 13 సంవత్సరాలు కూడా ఇంకా ఆ మిషన్ శుభ్రంగా పనిచేసి సుఖశాంతంతో ఆరోగ్యంతో జీవితాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఈ పర్టికులర్ సర్జరీలో నాతో పాటు బాలాజీ ఓసూరి కూడా పార్టిసిపేట్ చేశారు. దాంతోపాటు సెంట్ సిటీ హాస్పిటల్ ఓటీటీ వాలంటరీగా వాళ్ళ వైఫ్ చనిపోయినా కానీ ఆ బ్యాటరీ వేరే వాళ్ళకి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ముందరకు వచ్చిన వాళ్ళ హస్బెండ్కి మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం.